తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు అయ్యప్ప కృష్ణసుధి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ 30 ఇయర్స్ నుంచి మీరు అస్ట్రాలజీని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఈ సకల చరాచర జీవులన్నీ కూడా ఈ నక్షత్రాల్లోనే పుట్టాలి అనేది డిసైడ్ అయ్యి ఉంది. అవి జస్ట్ 27 మాత్రమే. ఈ 27 నక్షత్రాల్లోనే పుడతాయి అన్నీ కూడా. అయితే జనరల్గా వినేది ఏంటి అంటే ఈ నక్షత్రం చాలా పవర్ఫుల్ అని. స్వాతి నక్షత్రం మహర్జాతకులు అయిపోతారు స్వాతి నక్షత్రంలో పుడితే అని వింటుంటాం. అనురాధ నక్షత్రం సీతయ్య లాంటి వాళ్ళు ఎవరి మాట వినరు అనేది వింటుంటాం. పుష్యమి నక్షత్రం అత్యంత కాస్మిక్ ఎనర్జీ, చాలా బాగుంది. ఇట్లా ఒక్కొక్క నక్షత్రం పర్టికులర్గా కొన్ని నక్షత్రాలకి ఇవి చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు సమంజసం? మీ అనాలిసిస్ ప్రకారం మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. 27 నక్షత్రాల్లో పవర్ఫుల్ స్టార్స్ అంటూ ఏమైనా ఉంటాయా? ఒకసారి చెప్తారా? 27 కాదండి, 28 అభిజిత్తో కలిపి. ఎందుకంటే ఈ మధ్య మొన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ఆర్టికల్ చూసి కాలగణనలో వచ్చేసేసి మనం ఏదో తప్పు చేస్తున్నాం, 13వ రాశి ఉంది, దాన్ని వచ్చేసేసి వృశ్చిక రాశి తులారాశి మధ్యలో దాన్ని పెట్టి ఏదో ఒక వివరణ రాశారు, ఒక ఆర్టికల్ రాశారు, ఫ్రంట్ పేజ్ ఆర్టికల్. దాని ప్రకారం చూస్తే అండి వాళ్ళు లెక్క తప్పు చేసుకున్నారు. అక్టోబర్ 8ని సూచిస్తుంది కదా. అక్టోబర్ అంటే 10 అవ్వాలా 8 అవ్వాలా? 9 11 ఎందుకైంది మరి నవంబరు? ఇది మీరు ఒకసారి విశ్లేషణ చూడండి. అంటే క్యాలెండర్కి బేస్ లేదు. ఫిబ్రవరిలో మొదలెట్టి మార్చిలో మొదలుపెట్టి లెక్కేస్తే మీకు 8వ అక్టోబర్ అవుతుంది, నవంబరు 9వ అవుతుంది. ఇలా ఉన్న పరిస్థితుల్లో డిసెంబర్ అలా సరిపోతుంది. అయిపోయిన తర్వాత ఫిబ్రవరి చివరిలో మిగిలిన రోజులని దాంట్లో వేశారు. 28 వస్తే 28, 29 వస్తే 29, 365 366 చేసి ఆ ఫిబ్రవరి నెలలో వేసేసారు రోజు. అసలు వేసింది ఫిబ్రవరిలో అలా పడేశారు. మిగతా అన్ని రోజులు ఆగస్టు నెల ఉంది. అగస్టిన్ పెద్ద యోధుడు, అందుకని ఆయనకి 31 రోజులు. జూలియస్ సీజర్ జూలై నెల, ఆయనకి 31 రోజులు. మళ్ళీ జూలియస్ సీజర్ కంటే అగస్టిన్ తగ్గిస్తే మళ్ళీ ఆయన అవమానం చేసినట్టు అవుతుందని ఆ లెక్కలో వేసుకొచ్చింది తప్పితే క్యాలెండరు ఏదో నిర్దిష్టమైన గణితంతో చేసింది కాదు. కానీ భారతీయ గణితం అలా కాదు. ఇప్పుడు ఎన్ని తరాలు మారినా, ఎన్ని యుగాలు మారినా కాలగణితం ఒక్కటే ఉంటుంది. అది మన భారతదేశంలో మీరు గమనిస్తే ఉజ్జయినిగా కాలగణితం ప్రారంభమైంది. క్యాలెండర్ పంచాంగం ఉజ్జయినితో మొదట ప్రారంభించారు. అందుకని ఆయన మహాకాళేశ్వరుడు. కాలం ఆయన ఆధీనంలో నడుస్తుంది. మహాకాళేశ్వరుడు. అక్కడ ఉన్నది అంటే కాల గమనాన్ని వాళ్ళ లెక్కించడంలో వాళ్ళకి ఆ ప్రేరణ భగవంతుడే కలిగించాడు అక్కడ. అందుకని ఆయన మహాకాళేశ్వరుడు అయ్యాడు. దాని ప్రకారం ప్రతి 2.5 సంవత్సరాలకు ఒక అధిక మాసం, క్షయమాసం యొక్క గణితం, ఒక రోజు గణితాన్ని రోజుకో లెక్క, వారానికో లెక్క, తిథికో లెక్క, నక్షత్రానికో లెక్క, వర్జానికో లెక్క, యోగానికో లెక్క, కరణానికో లెక్క, దుర్ముహూర్తానికో లెక్క, గుళిక కాలానికో లెక్క, ఇన్ని లెక్కలు కలిస్తే ఒక రోజు అవుతుంది. మనం ఏదో వచ్చే అర్ధరాత్రి అకస్మాత్తుగా రోజు మారిపోయేటువంటి పరిస్థితి హైందవ జ్యోతిషంలో ఎక్కడా లేదు. మీరు గమనించండి, తిథి ఇన్ని గంటల వరకే ఉందంటాం, నక్షత్రం ఇన్ని గంటలకు మారుతుందని ప్రతిరోజు నక్షత్రం 12 గంటలకో 11 గంటలకో 9 గంటలకో మారుతుంది తప్పితే ఖచ్చితంగా నిర్దిష్టంగా అర్ధరాత్రి మూలలో లేదంటే తెల్లవారుజామున సూర్యుడు వచ్చినప్పుడే నక్షత్రం మారిపోతున్నది లేదు. దేని లెక్కలు రానిలేదు. అందువల్ల ఏంటంటే మన గణితం ఖచ్చితమైన నిర్దిష్టమైన గణితం. ఇది ప్రపంచంలో ఎవరైనా కొన్ని సంవత్సరాల తర్వాత అయినా మన గణితంలోకి రావాల్సిందే. ఎందుకంటే నిర్దిష్టమైన గణితం రావాలంటే ఇక్కడికి రావాలి. ఆగస్ట్ అంటే ఏం చెప్తారు వాళ్ళు? దానికి ఆధారం ఏంటి? ఇవాళ మనం ఫలానా నక్షత్రం అని చెప్తున్నాం. చూడండి, చంద్రుడు ఆ నక్షత్రాలు ఏదైతే సూచిస్తున్నాయో ఆ గుంపు దగ్గర ఉంటాడు. ఇవాళ శ్రావణ పౌర్ణమి అన్నాం, కార్తీక పౌర్ణమి అన్నాం, కృతికా నక్షత్రంతో కూడిన చంద్రుడు ఉంటాడు, శ్రావణ నక్షత్రంతో కూడిన చంద్రుడు ఉంటాడు. అంటే ఒక్క తిథితో నక్షత్రం కూడా వచ్చేస్తుంది ఆ రోజున. ఎన్ని గంటల వరకు ఉంది, ముందుందా వెనకాలందా, ఎన్ని గంటలకు వెళ్ళిపోయింది అనే దానికి మళ్ళీ నిర్దిష్టమైన గణితం. ఏది వచ్చేసి కాకతాళీయంగా జరగట్ల. గణితంతో ప్రతిదీ కూడా క్షణాన్ని లెప్తలతో సహా గణితం చేసి పెట్టారు మన వాళ్ళు. అందువల్ల ఏ సంవత్సరం అంది ఏ రోజు ఆ రోజు గణితం చేసుకుంటూనే వెళ్తున్నారు. ఇంత నిర్దిష్టమైన పంచాంగంలో ఒక నక్షత్రం గొప్పది, ఒక నక్షత్రం విలువ తక్కువది అనే ఏమీ లేదు. ఎందుకంటే జ్యేష్ఠ నక్షత్రం చాలా దోషం ఉన్న నక్షత్రం అంటూ ఉంటారు. జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వాజ్పేయి ప్రధానమంత్రి అయ్యాడు. ఆయన గొప్పోడు కదా. రాజశేఖర రెడ్డి గారు మూలా నక్షత్రంలో పుట్టాడు, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇవాళకి ఆయన దేవుడిగా కూల్చేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఆయన గొప్పోడు కదా. ఇలా గమనిస్తే కొన్ని నక్షత్రాలు చాలా దోష నక్షత్రాలు అంటాం. అలా నక్షత్రాల్లో కూడా పుట్టి యోగ పురుషులు అయ్యారు. గౌతమ బుద్ధుడు మూలా నక్షత్రం అని చెప్తారు. ఇందువల్ల ఏంటంటే నక్షత్రంతో కాదు, శక్తి అనేది నక్షత్రంతో ఒక ఎనర్జీ ఉంది.
తిథితో ఒక ఎనర్జీ ఉంది, వారంతో ఒక ఎనర్జీ ఉంది, అలానే వచ్చేసి మీకు లగ్నంతో ఒక ఎనర్జీ ఉంది. ఇవన్నీ కలిసి నిర్దిష్టమైన ఆ రోజు గ్రహస్థితి మొత్తంతో కలిపి ఒక రకమైన నిర్దిష్టమైన జాతక కుండలు ఏర్పడుతుంది. మీరు శరీరంలో వచ్చే కన్ను గొప్పత కాలు గొప్పత అంటే ఏం చెప్తారు? ప్రతిదానికి దాని ప్రాధాన్యత దానికి ఉంది. అయితే కొన్ని నక్షత్రాలకు విశేషమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. రోహిణి నక్షత్రం ఉంది, కృష్ణుడు జన్మించాడు. రోహిణి నక్షత్రం క్షేమంకరి. ఇప్పుడు మీరు గమనిస్తే రోహిణి నక్షత్రంలో కృష్ణుడితో పాటు జగన్మాత కూడా పుట్టినట్టు, అట్ ఏ టైం కదా ఇద్దరు ఇద్దరు పుట్టారు. యశోద గర్భంలో పుట్టింది, అలా ఇద్దరు పుట్టారు. ఆ. ఆ నక్షత్రం కృష్ణుడిని మీరు అబ్జర్వ్ చేయండి, ఆయనంత పెద్ద డ్రైవర్ ఎక్కడా లేడు. ఆయనంత అర్జునుడికి రథసారథి ఎందుకు అయ్యాడంటే ఆయన రథం మీద ఉన్నంత వరకు అర్జునుడికి ఏం కాదు. అవును. అది బెస్ట్ డ్రైవర్ క్వాలిటీ. ఇప్పుడు ఇవాళ భాషలో మాట్లాడితే అంటే ఎవరినైనా కూడా రోహిణి శకటం మన దాని ప్రకారం రోహిణి అనేది ఒక బండి. ఆ రోహిణి నక్షత్రంలో పుట్టినవాడు బండిని సరిగ్గా అదుపు చేసి నడపడంలో ప్రసిద్ధుడు. ఇద్దరే మన పురాణాల ప్రకారం, ఒకడు నలమహారాజు, రెండవది శ్రీకృష్ణుడు. వీళ్ళిద్దరూ రథం నడపడంలో వాళ్ళకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఎవరికి తెలియదు. అంత గొప్పగా రథాన్ని నడపగలరు. కాబట్టి ఆ నక్షత్రానికి అంత ప్రాధాన్యత ఉంది. అలానే పుష్యమి నక్షత్రం ఉంది, కొత్త శక్తిని పుట్టించగలదు. పుష్యమి నక్షత్రానికి ప్రాధాన్యత. స్వాతి నక్షత్రం ఉంది, ఉన్నదానికి అద్భుతమైన రంగులద్ది మెరుపులీనేలా చేయగలదు. అందుకనే కళారంగంలో స్వాతి నక్షత్రం వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళు ఎక్కువ సక్సెస్ పొందగలుగుతారు కళారంగానికి. అలానే మనకి రేవతి నక్షత్రం ఉంది, కింద పడినా కూడా మళ్ళీ అది పునర్జీవితం పొందగలదు. మీరు చాలామందిని గమనించిన రేవతి నక్షత్రంలో పుట్టినవాడు ఈ ఎలక్షన్లో ఓడిపోతే నెక్స్ట్ ఎలక్షన్లో గెలుస్తాడు. ఇంకా మీకు చెప్పాలంటే రేవతి నక్షత్రంలో పుట్టినవాడికి ఎవరైతే వస్తాడో వాడు పతనం అవుతాడు. చాలా ఎదురొచ్చిన వాడు తాత్కాలికంగా విజయం పొందిన అంతిమంగా వాడు ఏదో రకంగా అడ్డు తొలగించబడతాడు. రైవస్వత మన్వంతరం ఉంది కదా, రేవతి నక్షత్రం ఒకసారి శాపవతాత్తు భూమి మీద పడిపోయిందట. ఆమెకు సంతానం కలిగినటువంటి రైవస్వతుడు అనేటువంటి మనువు వల్ల మళ్ళీ ఆమె నక్షత్ర పదాన్ని పొందగలిగింది. అలానే శ్రవణ నక్షత్రం ఉంది, విష్ణు నక్షత్రం. విష్ణువు యొక్క శక్తి ఏంటి? స్థితిని కాపాడబడుతుంది. ఇప్పుడు అమ్మవారు ఉంది జగన్మాత, రాక్షస సంహారం కోసం రావాల్సి వచ్చింది. అగ్నిగుండం నుంచి ఉద్భవించి చితగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత లలితలో చెప్తాం. అలా చెప్పినప్పుడు ఆ అగ్నిహోత్రం నుంచి ఏ నక్షత్రం? శ్రవణ నక్షత్రంలో వచ్చింది. అందుకని దసరా శ్రవణంలో చేస్తున్నాం మనం. అంటే విష్ణు నక్షత్రం అది. కాకపోతే ఆమె బాధ్యత అంటే సృష్టిని సంభాళించి సరిచేయాలి, దానికోసం బాధ్యత తీసుకుంది. ఆ బాధ్యత విష్ణువు. అందువల్ల ప్రతి నక్షత్రానికి ఒక స్వభావం ఉంటుంది. ఆ స్వభావం హస్త నక్షత్రం గణపతి అండి. హస్త నక్షత్రంలో గణపతి ఉన్నప్పుడు హస్త నక్షత్రాన్ని కనుక గమనించినట్టయితే మీరు హస్త నక్షత్రంలో కొన్ని పనులు చేస్తే ఆటంకాలు తొలగించబడటం కోసం గణపతిని పూజ చేసేసి ఆ పని నిర్విఘ్నంగా అవుతుంది. అందుకని హస్తార్క యోగం అంటాం. ఆదివారం హస్త కలిస్తే అద్భుతమైన యోగం. ఆ రోజుతో ఆ వారము అది కలిసింది అనుకోండి, అది అద్భుతాన్ని ఆవిష్కరిస్తుంది. అలా 7 రోజులకు కూడా ఉంది. ఇప్పుడు గురువారం పుష్యం వస్తే గురు పుష్య యోగం, ఆదివారం పుష్యం వచ్చిన పుష్యార్క యోగం, సోమవారం అమావాస్య వచ్చింది, అత్యద్భుతమైన యోగం. సోమవతి అమావాస్య అంటారు. సోమ అమావాస్య, సోమవతి అమావాస్య చనిపోయిన వాళ్ళు కూడా బతికించవచ్చు ఆ రోజు మనం చేసే మంత్రంతో వాటితో. అంత శక్తివంతం. సాధ్యమా అంటే ఇప్పుడు దాంట్లో ఉన్న కథ ప్రకారం అది, దాంట్లో ప్రయత్నం చేయండి. ఇప్పుడు శవం అక్కడ ఉందనుకోండి, మీరు మన గురు చరిత్ర చదివారా? భర్త చనిపోతే ఆమె ఏడుస్తుంటే వంద జన్మలో ఆయుష్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఆమె బతికించాను ఏం కోసం అని చెప్పేసి గురువు చెప్తాడు కదా, నరసింహ సరస్వతి గారు. అది సాధ్యమైనట్టే కదా. ఇది కథగా తీసుకోవద్దు, యథార్థంగా తీసుకోండి, చేస్తే మీకు ఫలితం ఉంది. అలానే మంగళవారం ఉంది, భౌమాశ్విని అంటాం. భౌమాశ్విన్యం మహాదేవి సన్నిధిలో చెప్తా మహామృత్యుని తరతే అంటాడు. మంగళవారం అమావాస్య కలిసిన రోజున, మంగళవారం అశ్విని నక్షత్రం కలిసిన రోజునాడు కనుక మీరు కనుక ఏదన్నా ప్రత్యేకమైనటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు కానివ్వండి, కొన్ని విశేషమైన పూజలు అమ్మవారికి సంబంధించి చేస్తే చెప్పిన వాళ్ళు బతికించవచ్చు. మహామృత్యుని తరతాయి, మహామృత్యు కూడా పారిపోతాడు అది చేస్తున్న రోజు. అలాంటి విశేషం. బుధవారం ఉంది, బుధాష్టమి, అద్భుతమైన రోజు. అష్టమి తిథి. గురువారం ఏకాదశి, గురు పుష్యమి ఓకే, ఏకాదశి గురువారం కూడా అత్యద్భుతమైన రోజు. ధన విషయంలో మీరు ఒక రావి కొమ్మతో డబ్బులు ఆకర్షించవచ్చండి. గురువారం కనుక ఏకాదశి కలిసిన రోజున రావి కొమ్మను తీసుకొచ్చి విష్ణు మంత్రంతో దాన్ని కొంచెం దాని మీద ప్రోక్షణ చేసి దానికి ప్రత్యేకమైనటువంటి గురు మంత్రంతో దానికి దారం కట్టి, పసుపు దారమే కట్టేసేసి గుమ్మానికి పెడితే విపరీతంగా ధనం ఆకర్షించబడుతుంది ఆ గుమ్మం వైపు. అంత విశేషమైన తంత్రం ఉంది, రావి కొమ్మతోనే ఉంది. అది గురువారం. శుక్రవారం ఉంది, శుక్రవారం వచ్చేసేసి ప్రత్యేకమైనటువంటి లక్ష్మీ ఆకర్షణ కోసం చేసేటువంటి దాంట్లో శుక్రవారం అష్టమి కలిసిన శుక్రవారం వచ్చేసేసి ప్రత్యేకమైనటువంటి రేవతి నక్షత్రం అత్యద్భుతమైన యోగాలు వస్తాయి శుక్రవారం. శనివారం శని త్రయోదశి, పురాణ సంబంధమైన సమస్యల కోసం శని త్రయోదశి చేయండి, చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి. ఇలా కొన్ని నక్షత్రాలకు
కొన్ని వారాలకు కొన్ని తిథులకు అవినాభావ సంబంధం వల్ల అద్భుతాలు ఆవిష్కరించబడతాయి. ఇప్పుడు అశ్విని నక్షత్రమే తీసుకుందామండి. అశ్విని నక్షత్రానికి అధిదేవత ఎవరు? అశ్విని దేవతలు. ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి, అశ్విని నక్షత్రంతో వైద్యం చేయించండి, ఆ రోజు మొదలు పెట్టండి, సమస్య పరిష్కారం అవుతుంది. లేదా ఒక వ్యక్తి వచ్చాడు సర్జరీ కోసం, లేదా అశ్విని నక్షత్రంలో పుట్టాడు, డాక్టర్ అవడం ఈజీ అవుతుంది. వాళ్ళ స్వతసిద్ధంగా వాళ్ళ బ్లడ్లో ఆ రకమైన వాళ్ళ జీన్స్లో ఆ రకమైనటువంటి వైద్య సంబంధమైనటువంటి లక్షణాలు కొన్ని ఉంటాయి. అందువల్ల అశ్విని దేవతలకి కనుక కొంచెం ప్రేరేపణ ఇవ్వగలిగితే అశ్విని నక్షత్రం డాక్టర్ అయిపోతారు. అలానే మీకు ఉత్తర ఫల్గుని నక్షత్రం ఉంది, రహస్యమైనటువంటి గూఢమైన నక్షత్రం అది. ఉత్తర ఫల్గుని నక్షత్రంలో పట్టుదల ఎక్కువ. అర్జునుడు శస్త్రశాస్త్రం మీద అత్యద్భుతమైనటువంటి పట్టు వస్తుంది. అస్త్రాన్ని ఎలా ప్రయోగించాలి, శస్త్రాస్త్రాల్లో విజ్ఞానంలో ఇవాళ రోజున వాళ్ళు ఎవరైనా వచ్చి మిసైల్ టెక్నాలజీ కానివ్వండి, రాకెట్ టెక్నాలజీ కానీ వాళ్ళ చేత చేయించామనుకోండి, అద్భుతమైన ఫలితాలు పొందగలరు వాళ్ళు. అలాంటి నక్షత్రాలు కొన్ని ఉంటాయి. మీకు మొత్తం జన్మకొండల దగ్గర పెడితే ఆ జన్మకొండల్లో యోగాలను కొన్ని నిర్దిష్టమైన యోగాలను బట్టి ఆ వ్యక్తి డాక్టర్ అవుతాడా, లేదంటే ఇంజనీర్ అవుతాడా, లేదంటే వచ్చేసి ఏదైనా కెమిస్ట్ అవుతాడా, ఇది స్పష్టంగా చెప్పగలుగుతున్నామంటే ఆ జాతకంలో ఉన్నటువంటి యోగాల కాంబినేషన్ బట్టి. ఏ నక్షత్రంలో పుట్టినప్పుడు 27 నక్షత్రాలు 28 నక్షత్రాలు తీసుకుని ఈ నక్షత్రం ఇది అయిపోతారు, ఈ నక్షత్రం అదైపోతారు అని చెప్తే జరగకపోవచ్చు. అంటే శాస్త్రం ఎప్పుడు ఒకే విధమైనటువంటి దృష్టితో లేదు. దృక్కోణంలో ఎవరు రాయలే శాస్త్రం. ఒక దృక్కోణంతో పాటు మిగతా దానికి సంబంధించిన సంభావితాలు కూడా చూసుకొని ఏది ఎక్కువ ప్రభావితం చేస్తుంది జాతకం మీద, నక్షత్రమా, వారమా, లగ్నమా, లేకుంటే లగ్నాధిపతి ఆ దృష్టి గ్రహ దృష్టిలా, లేదంటే గ్రహానికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన యోగాలు ఉంటాయి, కాంబినేషన్. ఇవన్నిటిని బట్టి లక్షణం ఉంటుంది. సపోజ్ రవి నక్షత్రాలే ఉన్నాయండి, కృతికా నక్షత్రం ఉంది, దానికి ఒక స్వభావం ఉంటుంది. అగ్ని నక్షత్రం కావడంతో కృతిక ఏంటంటే ఎదురు వాళ్ళకి ఏదో చేద్దాం అనుకుంటుంటారు ఎప్పుడు కూడా. అగ్ని ఏంటంటే తన కోసం ఏం మండదు. ఆ అగ్ని మండేది ఎందుకు? వంట కోసం మండిస్తున్నాం మనం, అలానే ఉష్ణం కోసం మండిస్తున్నాం మనం అగ్ని. అంటే ఉపకారం చేయాలనే స్వభావంతో అగ్నిహోత్రుడు అంటే దేవతల పురోహితుడు అండి. పురోహితం అంటే దేవతల హితం కోరతాడు ఆయన. దేవతల కోసం ఆహారం తీసుకుంటున్నా, ఆయన కోసం ఏం తీసుకోవట్లే ఆయన. అందువల్ల తీసుకున్న దేవతలకు ఇచ్చేయాలి ఆయన. అందుకని ఏంటంటే అది ఆ లక్షణంతో ఉంటుంది. ఉత్తరా నక్షత్రం ఉంది, పట్టుదల ఎక్కువ ఉంటుంది, దాని నిశ్చితమైన పరిశీలన ఉంటుంది. ఏమీ కనపడదు, ఒక్కటే కనపడదు. వాళ్ళకి ఏదైతే లక్ష్యం ఉందో అది ఒక్కటే కనపడుతుంది. ఉత్తరాషాఢ నక్షత్రం అనే మహానక్షత్రాల్లో అద్భుతమైన నక్షత్రం. ఫలితాన్ని వాళ్ళు ఎన్ని రకాలుగా ప్రయత్నించి సాధించగలరో అన్ని రకాలుగానే సాధించుతారు. సాధించేదాకా నిద్రపోరు. అంటే వాళ్ళకు ఒక పదవి కావాలనుకున్నారు, డబ్బులు పెట్టాల్సిన డబ్బులు పెడతారు, ఇంకోటి పెట్టాల్సిన ఇంకోటి పెడతారు, లేదని పోరాటం చేయాల్సిన పోరాటం చేస్తారు. తన సమూహాన్ని మొత్తాన్ని కూడా ఒకసారిగా మోహరింపజేసి అనుకున్న లక్ష్యం పొందేంత వరకు వదిలిపెట్టకుండా పోరాటం చేస్తారు. అంత పట్టుదల, నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక, ఇదంతా ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉండేటువంటి లక్షణం. కేవలం సూర్యుడికి సంబంధించిన నక్షత్రాలే కానీ మూడు విభిన్నంగా ఉన్నాయి. ఇప్పుడు సూర్యుడు ఉత్తర నక్షత్రం తనకేం ఉండదు, తనకేం పట్టదు, తన స్వభావం అదే మండుతూ ఉంటాడు, కానీ మండింది కూడా తను తీసుకోడు. కృతిక. ఉత్తర ఫల్గుని నక్షత్రం ఉంది, అన్నీ నాకే కావాలి, పాశుపతం కూడా సాధించారు, శివుడి మీద పోరాడి మరి సాధించుకున్నాడు. కానీ సాధించిన దాని కోసం తాపత్రయం ఏదైనా తన దగ్గర అన్నీ నాకు చేరాలి, నేనే చేయాలి అని అనుకునే స్వభావం ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉండేదానికి అన్నీ నా ఆధీనంలో ఉండాలనే పట్టుదల ఉంటుంది. అందరూ నేను చెప్పినట్టే చేయాలి, నేనే అధికారం చెలాయించాలి, ఈ స్వభావం ఉత్తరాషాఢ నక్షత్రానికి ఇస్తుంది. అలా ఒకే నక్షత్రం రాశులను బట్టి, ఎందుకంటే ఒకటి శుక్రుడి రాశిలో ఉంది, ఇంకొకటి బుధుడి రాశిలో ఉంది, ఇంకొకటి వచ్చేసి శని రాశి. ఈ మూడి స్వభావాలు బట్టి అందులో ఇక్కడ ఏంటంటే త్రిపాది నక్షత్రం అయింది. ఒక నక్షత్రంలో ఒకటి భూతత్వం, ఒకటి అగ్నితత్వంలో ఉంది, ఇంకోటి వచ్చేసి అలానే వచ్చేసి ఉత్తరా నక్షత్రం అగ్ని భూ, ఇక్కడ అగ్ని భూతత్వాలు. అందువల్ల ఆ తత్వాలకు సంబంధించినటువంటి సమ్మిళితమైనటువంటి స్వభావం కూడా ఉంటుంది. అందుకని నిర్దిష్టంగా ఒక నక్షత్రంలో పుట్టారు అందరూ మోసపోసినట్టు అలానే ఉంటారు అనేది అబద్ధం. అయితే ఒకసారి మీరు ఫ్యూచర్ ఎపిసోడ్స్లో మనం చేసుకుందాం అండి. సూర్యుడికి సంబంధించి ఇప్పుడు కృతిక గురించి, అదే సూర్య నక్షత్రాలు 3 నక్షత్రాల గురించి చెప్పారు. అలాగే చంద్ర నక్షత్రాలు, కుజ నక్షత్రాలు, ఇవి కూడా ఆర్డర్లో ఒకసారి చెప్తే అంటే ఉపయోగపడేలా వాళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఫీల్డ్స్లో వీళ్ళకి బాగుంటుంది, ఇవే కొంచెం వివరణాత్మకంగా చెప్తే ఉపయోగపడుతుంది. ఏం లేదండి, శాస్త్రం అనేది 1000 అంచుల ఖడ్గం అండి. ఏ అంచు దేన్ని నిర్దేశిస్తుంది అనేది చెప్పడం కోసం ఆ ప్రతి ఒక్క జాతకాన్ని అంత నిశ్చితంగా పరిశీలిస్తేనే చెప్పగలుగుతాం. లక్షణాలు ఉంటాయి, మనం శాస్త్రం చదువుకునేటప్పుడు అశ్విని నక్షత్రం లక్షణాలు ఇవి, భరణి నక్షత్ర లక్షణాలు ఇవి అని చెప్పనుకుంటాం. కానీ ఏంటంటే వాటికంటే బలమైనవి ఒక్కోసారి నక్షత్రంలో సంబంధించినటువంటి యోగాలను కూడా లుప్తం చేస్తున్నాయి జాతకంలో. ఆ ఒక్కదాని మీద ఆధారపడి జాతకం చెప్పలేకపోతున్నాం. ఉంటాయి లక్షణాలు, ప్రతి నక్షత్రానికి ఒక లక్షణం ఉంది. అలానే ఇప్పుడు పునర్వసు నక్షత్రం రాముడిదండి, పుట్టిన పునర్వసు నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ ఏకపత్ని వ్రతులు అయ్యారా?
అందరూ రాముడిలాగానే వచ్చేసి తన యొక్క ముందు బాధ్యతగా ప్రవర్తిస్తున్నారా? అలానే రోహిణి నక్షత్రం కృష్ణుడిది. అందరూ వచ్చేసి 8 మంది భార్యలను 16 వేల గోపికలను పెట్టుకున్నారా? ఇవన్నీ అక్కడ కృష్ణుడు రాముడి జాతక నక్షత్రం ఒకటే మాట్లాడుతున్నాం. కానీ అక్కడ గురుడు ఎక్కడ ఉన్నాడు? లగ్నంలో ఉన్నాడు. చంద్రుడు లగ్నంలో ఉన్నాడు. రవి ఉచ్చలో ఉన్నాడు. శుక్రుడు ఉచ్చలో ఉన్నాడు. శని ఉచ్చలో ఉన్నాడు. కుజుడు ఉచ్చలో ఉన్నాడు. సప్తమంలో ఉండి లగ్నాన్ని చూస్తున్నాడు. ఇన్ని రకాలైనటువంటి బలాలన్నీ ఆయన మీద ఒక రకమైనటువంటి ఏకీకృతమైన వల్ల అంత మహాపురుషుడు అయ్యాడు. విగ్రహవాన్ ధర్మ అనే రూపం వచ్చింది. అందువల్ల ఏంటంటే ఇక్కడ ఒక్కదాన్ని బట్టి అన్నింటినీ నిర్దేశించడం కరెక్ట్ కాదు. కానీ కొన్ని లక్షణాలు ఇప్పుడు కొన్ని నక్షత్రాలు కొన్ని పనులు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అశ్విని నక్షత్రం ఉంది, వైద్యానికి పనికొస్తుంది. భరణి నక్షత్రం ఉంది, వివాహ సంబంధమైనటువంటి మన కదలికలు చర్చలకు పనికొస్తుంది. కృతికా నక్షత్రం ఉంది, అగ్ని కార్యాలకు మంచిది. లేదా సమిధలు తీసుకురావాలి, దానికి కృతికా నక్షత్రం మంచిది. లేదంటే ఎవరో ఫర్నేస్ పెడుతున్నారు, దానికి కృతికా నక్షత్రం మంచిది. ఇవాళ సాయిబాబా లాంటి ఆలయంలో దునులు కడుతున్నారు, దానికి మంచిది. ఇలాంటి వాటికి వాడుకోవడానికి అంటే దాని స్వభావం ఏమిటి, దేనికి వాడాలి? రోహిణి వచ్చే జల నక్షత్రం, చంద్రుడు ప్రయాణానికి అద్భుతం. ప్రయాణంలో మీకు ఏ ఉపద్రవం లేకుండా ప్రయాణం పూర్తి అయ్యి వెళ్ళి రావాలి కదా. శకటం బండేది రోహిణి శకటం. మృగశిర వచ్చేసి నంది. మృగశిర నక్షత్రం వచ్చేసరికి మనకి ఒక రకమైన పట్టుదలతో పని పూర్తి చేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఏంటంటే వాళ్ళు ముందుండి నడిపించడానికి పనికొస్తారు సమాజానికి. వాళ్ళు ముందు నడిపిస్తూ ఉంటారు దాని సమాజానికి బాధ్యత పరంగా. ఎందుకంటే అండి నందీశ్వరుడి యొక్క స్వభావం ఏమిటంటే, మృగశిర నక్షత్రం స్వభావం ఏమిటంటే, వాళ్ళు కుటుంబం కోసం అహర్నిశలో కష్టపడగలరు. వాళ్ళ తాపత్రయం తన బాధ్యత తీసుకుంటే బాధ్యతను ఏదో రకంగా పూర్తి చేసేదాకా నిద్రపోకుండా వాళ్ళు శ్రమపడతారు. ఎంత కష్టాన్నైనా ఓర్చుకొని పనిచేస్తారు. అది మృగశిర నక్షత్రం. ఆరుద్ర రుద్ర నక్షత్రం శివుడి నక్షత్రం అవడంతో శివుడి స్వతహాగా ఏంటంటే అన్నిటికీ వాళ్ళే కారణభూతులు అవుతారు. కానీ ఎప్పుడూ నేనని చెప్పుకోరు. అన్నిటి వెనకాల ఉండి వాళ్ళు నడిపించే ప్రయత్నం చేస్తారు. తర్వాత ఏంటంటే తనకు కావాల్సింది స్పష్టంగా చెప్పలేరు. ఆరుద్ర నక్షత్రంలో తను చెప్పే మాటలు కూడా చూస్తే కొంత డొంకతిరుగు కూడా ఉంటుంది. డైరెక్ట్గా నాకు ఇది కావాలి, నేను ఇలా చేస్తున్నానని చెప్పరు. వాళ్ళు ఎవరిని అడిగారు, వాళ్ళ కోసం చేస్తున్నాను, లేదంటే వాళ్ళు ఇలా బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఏదో ఇబ్బంది పడకూడదని ఇది చేస్తున్నాను, ఇలా ఏదో వచ్చేసి ధర్మమా అధర్మమా అది కాదు. తనకు నచ్చిన వాళ్ళు, తన దగ్గర వాళ్ళు, తనకు సంబంధించిన వాళ్ళు బాగున్నారా లేదా అది చూసుకుంటాం కోసం తను చేస్తానని అనుకుంటారు. చాలా వరకు చాలామంది మామూలుగా అయితే వీళ్ళు చేయకుండా జరిగినా కూడా అది నేనే చేశానని చెప్పుకుంటాను కూడా ఏమాత్రం మొహమాట పడరు. నేను ఇలా అనుకున్నాను, అందుకోసం ఇలా చేయమని చెప్పాను, అది చేశాను కాబట్టి కొంత అలా జరిగింది, అందువల్ల వాళ్ళు అలా సక్సెస్ అయ్యారు లైఫ్లో. ఎవరో ఉన్నారు, నేను ఒక చోట ఇన్వెస్ట్ చేయమని చెప్పాను, ఆడ కొనుక్కున్నాడు, ఆడి దగ్గర డబ్బుల్లోనే కొనుక్కున్నాడు, అది బాగా రేటు పెరిగింది, నేను చెప్పాను కొనుక్కున్నాడు, దానివల్లే కలిసి వచ్చిందని చెప్తుంటారు. అంటే ఎదుటి వాళ్ళ యొక్క సక్సెస్ని వీళ్ళు క్రెడిట్స్ తీసుకునే స్వభావం కూడా ఉంటుంది. రైట్. అయితే ఏ పనులు చేయొచ్చు ఆరుద్ర నక్షత్రం రోజు అనేది? ప్రాణాన్ని నిలబెట్టే పనులు. లేదు వచ్చేసేసి కొన్ని ఈ వర్ష సంబంధమైనటువంటి వర్షానికి సంబంధించినటువంటి కోరికతో కానీ నీటితో సంబంధించిన పనులు కానివ్వండి, అంటే నీటికి సంబంధించిన చెరువులు తవ్వటం కానివ్వండి, తటాకాలు నిర్మించడం కానీ అలాంటి వాటికి ఆరుద్ర మంచి నక్షత్రం. మనం సపరేట్గా ఎలాగో చేద్దాం అనుకున్నాం కదా, అప్పుడు నేను సపరేట్గా అడుగుతానండి. ఇప్పుడు మొత్తం వీడియోలో అన్ని నక్షత్రాలు చెప్పాలి అంటే చాలా టైం పడుతుంది కాబట్టి. రైట్ అండి, చాలా చక్కగా తెలియజేశారు. చాలా అంటే వాళ్ళు అంటే కన్సాలిడేటెడ్గా దీనికి ఈ నక్షత్రం ఉంది కదా, ఈ నక్షత్రం సూపర్ అని అనుకోవటానికి లేదు, అన్నీ ఇట్స్ అ కాంబినేషన్ అని చెప్తున్నారు కాబట్టి చాలా చక్కటి వివరణ తెలియజేశారు. కృతజ్ఞతలు అండి. నమస్కారం.